న్యూస్ 24 తెలుగుకి స్వాగతం. నా పేరు రీతు. వార్తలోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గంలోని నార్పల మండల కేంద్రంలో గల పాత బస్టాండ్లోని శివకళా జ్యోతి ఆవరణంలో వైసీపీ మండల కన్వీనర్ కాదర్ వలీ ఖాన్ అధ్యక్షతన బాబు రీకాలింగ్ మేనిఫెస్టో కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నియోజకవర్గ వైసీపీ పార్టీ సమన్వయకర్త డాక్టర్ సాకే శైలజనాథ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో వైసీపీ మండల సీనియర్ నాయకులు నార్పల సత్యనారాయణ రెడ్డి, జెడ్పీటీసీ వైస్ చైర్పర్సన్ వేదాంతం నాగరత్నమ్మ, ఉప సర్పంచ్ గవ్వల శ్రీరాములు, నిట్టూరు రఘునాథ్ రెడ్డి, బండ్లపల్లి ప్రతాపరెడ్డి, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు, జెడ్పీటీసీ సభ్యులు, వైసీపీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. గడిచిన సంవత్సర కాలంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఏ ఒక నాయకుడు కూడా, తెలుగుదేశం పార్టీ నాయకులు, కూటమికి సంబంధించిన నాయకులు ఏ ఒక్కరు కూడా గ్రామాల్లో కానీ పట్టణాల్లో వీధుల్లో కానీ పోలేని పరిస్థితులు ఉంటే మనం చేసినటువంటి పోరాటాల ద్వారా ఫలితమే మొన్న దాదాపు ఒక 45 లక్షల మందికో 50 లక్షల మందికో అమ్మ ఒడి అనే ఒక పథకాన్ని వేయడం జరిగింది. ఆ అమ్మ ఒడిని కూడా తల్లి వందనం పేరుతో ఆయన ఇచ్చాడు. తల్లికి వందనం ఇచ్చి ఇవ్వాల్సింది ఆయన 87 లక్షల మందికి. కానీ ఆయన ఇచ్చినది కేవలం 50 లక్షలకు దాటిచ్చాడు తప్ప అంతకంటే మిగతా వాళ్ళందరికీ కూడా ఇవ్వల. వివిధ కారణాలు చుట్టూ అనేక మందిని దీనిని పక్కన పెట్టడం జరిగింది. దాని తర్వాత మనం దినాంపై అయ్యేటటువంటి బస్సు కావచ్చు, మళ్ళా ఆగస్టు 15 అంటాడు. ఆగస్టు 15 వచ్చిన తర్వాత మళ్ళా రిపబ్లిక్ దినోత్సవం అంటాడు. ఆ తర్వాత రైతు భరోసా. గడిచిన సంవత్సర కాలంగా రైతు భరోసా ఎక్కడ కనపడలా. మే వస్తే జూన్ అంటాడు, జూన్ వస్తే జూలై అంటాడు. ఇవన్నీ కూడా మనం చూస్తానే ఉన్నాం. చంద్రబాబు నాయుడు యొక్క జిమ్మిక్కులు. కమ్యూనిటీ హాల్లో మీటింగ్ పెట్టుకుని మాట్లాడుకుని మన గొడవ ఏదో మనం మాట్లాడుకుని మనం లేచిపోదాం అనుకున్నాం ప్రజల దగ్గరికి. అదేదో గవర్నమెంట్ దంట. అందులో ప్రతి ఇటుకి పిల్లకి అటు అనంత వెంకటరామరెడ్డి గారు లేదా మీ శైలజనాథ్తో డబ్బులు ఇచ్చారు తప్ప ఈ తెలుగుదేశం వాళ్ళు పైసా ఇచ్చింది ఏమి లేదా. వీరికే బీసీలు మాట్లాడతారు కానీ ఓట్ల వరకు ఆ పని చేసింది మనమే. నేను పోలీసులను కూడా కోరుతా ఉన్నా, బహుశా దూరంగా ఇంటారు పాపం, వాళ్ళు దీన్ని మోసుకెళ్ళాలి. బుద్ధులేని నాయలు చెప్తే చెప్పారు కానీ మీకేమైంది? మమ్మల్ని బస్టాండ్లోకి తెచ్చి బస్టాండ్ పాలు చేసినామని సంతోషపడతా ఉన్నారేమో. ఒక మాట మాత్రం స్పష్టం, 3 సంవత్సరాల 10 నెలల తర్వాత రాబోయేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఈ కాన్ఫరెన్స్ కి కాబోయే ఎమ్మెల్యే జగన్ రెడ్డి గారు ఒప్పుకుంటే శైలజనాథ్, నేను, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు గుర్తుపెట్టుకోమని కోరుతా ఉన్నా. ఎందుకంటే ఏదైనా ఇస్తే తిరిగి అదే విధంగా 2 3 ఇచ్చే అలవాటు మాకుంది. ఏం చేద్దాం? ఇంతవరకు మేము మాకేదైనా మంచినీళ్ళు ఇస్తేనో ఊర్లో పోతే అన్నం పెడితే అయ్యో అన్నం పెట్టినాయని చెప్పి వాళ్ళకి కష్టం వస్తే ఆదుకునే అలవాటు మాకుంది. రేపు పొద్దున మీరు ఇచ్చిన ప్రతి దానికి కూడా 1 2 3 4 5 10 అంతల వరకు ఇంకా వీలైతే ఎక్కువే తిరిగి ఇచ్చే పని మాత్రం ఆ బాధ్యత మీ అందరి తరఫున. ఏం చెప్పాడంటే చంద్రబాబు నాయుడు భవిష్యత్తుకు గ్యారంటీ, ఇది బాబు గ్యారంటీ అట. నాకు తెలిసి బాబు గ్యారంటీ ఒకటే నాకు గుర్తుకుండేది, మీరంతా ఓట్లేయండి, మీకు నాణ్యమైన మద్యాన్ని అంటే మంచి సారాయిని తక్కువ ధరలకు అమ్ముతారని చెప్పిన గ్యారంటీ మాత్రం నాకు గుర్తుంది. నిలబెట్టుకుంటున్నాం లేదో వాళ్ళు చెప్పాలి. పవన్ కళ్యాణ్ అనే మేము మన రాష్ట్ర ప్రజలు మా సమిష్టి నాయకత్వంలో ఉంచి నమ్మకాన్ని, ఇద్దరిని కలిపి నమ్మకాన్ని నిలబెట్టుకుంటాం, అమలు చేస్తామని వాళ్ళిద్దరూ సంతకం పెట్టిన పేపర్ ఇది. దాని కింద ఆ మండలంలో ఏదో సంతకం పెట్టారు. బహుశా ఈ మండలంలో కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు సంతకం పెట్టింటారు, కనుక్కోండి, ఈ పేపర్లు ఉంటాయి. వచ్చే కాలం కార్యకర్తలదే వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీలో గుర్తుపెట్టుకోమని కోరుతా ఉన్నాం.
ఎక్కడెక్కడో పైన విహరిస్తూ పోతే లాభం లేదు. జనంలో ఉండాలి, జనంలో పనిచేయాలి, రైతుల్లో కలిసి పనిచేయాలి, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలతో కలిసి పనిచేయాలని గుర్తు చేసుకుంటూ, నాతో కలిపి గుర్తు చేసుకుంటూ, ఏ సందర్భంలో అయినా సరే వైఎస్ఆర్సీపీ నాయకులుగా పిలువబడే వాళ్ళు కార్యకర్తలందరూ కూడా మనకి ఎవరికి ఏ ఒక్కరికి రాజకీయ పరంగా వ్యక్తిగతంగా న్యాయమైన కష్టం వస్తే ఆ కష్టంతో అందరం కలిసి ఉంటామని, కలిసి వస్తామని, ఆ కష్టాన్ని ఎదుర్కొంటామని తెలియజేసుకుంటూ వర్ధిల్లాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వర్ధిల్లాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.